గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లో వచ్చిన అంశాలన్నీ కూడా చూసాం కదా. ఇక ముఖ్యంగా తిరుమల లడ్డు నెయ్యి వివాదం ఏదైతే ఉందో ఓ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చింది. ఏంటి అంటే ఈ లడ్డు వివాదానికి సంబంధించి ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. అందులో ఇద్దరు సిబిఐ అధికారులతో పాటు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇద్దరు పోలీస్ అధికారులు, మరొకరు ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఒక అధికారులు, ఈ ఐదుగురితోటి ఒక దర్యాప్తు సంస్థ అయితే వేసింది. అది ఈరోజు దాదాపు ఈ రోజు వరకు ఇది కూడా ఎవరెవరు ఉండబోతున్నారు ఏంటి దీంట్లో అనేది కూడా ఈరోజు ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. అయితే సుప్రీంకోర్టు తీర్పును ఇటు అధికార పార్టీ కావచ్చు, ఇటు టీడీపీ వీళ్ళందరూ కూడా మేము స్వాగతిస్తున్నాం, సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు, సత్యమేవ జయతే అంటూ. ఇక ఇటు ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి మేము స్వాగతిస్తున్నాము, సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో దీన్ని స్వాగతిస్తున్నాము, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను కూడా సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేయడం కూడా మంచి హర్షించదగ్గ విషయం అని చెప్పేసి కూడా నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు. అసలు చంద్రబాబు నాయుడు నిజ స్వరూపం సుప్రీంకోర్టు కూడా తెలిసింది అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. ఈ సిట్టును ఇదంతా కూడా రద్దు చేయడాన్ని బట్టి. ఇక పవన్ కళ్యాణ్ పైన కూడా నిన్న కొన్ని కామెంట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు పవన్ కళ్యాణ్కు సనాతన ధర్మం అంటే తెలుసా? సనాతన ధర్మం అంటే ఆయనకు తెలుసా? శ్రీవారి విశిష్టతను అదేవిధంగా స్వామివారి ప్రతిష్టను దెబ్బతీయడంలో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉంది ఇందులో అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. ఆయన కామెంట్ తర్వాత ఇటు ప్రకాష్ రాజ్ కూడా ఒక ట్వీట్ చేశాడు. అంటే పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ ఆయన కూడా ఒక ట్వీట్ చేశాడు. ఏంటంటే సనాతన ధర్మ రక్షణలో మీరుండండి, సామాజిక రక్షణలో మేముంటాం అంటూ పవన్ కళ్యాణ్కి ఉండే విధంగా ఆయన ఒక ట్వీట్ చేశారు. సో ఇలాంటి అంశాలను మరి చర్చ, మరి ఇది ఎవరికి అనుకూలం ఉంది? ఇప్పుడు మాకు ఇది బాగుంది అంటే పాజిటివ్ ఉంది, మేము స్వాగతిస్తున్నాం అని చెప్పేసి ఇటు అధికార పార్టీ అంటుంది, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేము స్వాగతిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇది ఎవరికి అనుకూలం ఉంది, ఎవరికి వ్యతిరేకత ఉంది అనేది చూడాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా అయితే స్వామివారి భక్తులు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు నిజాలు ఏందనేది బయటికి పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఏదైతే అధికార పార్టీ సిట్ వేసిందో దీనిపైన కూడా విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని చెప్పేసి ఇటు భక్తులు కూడా చెప్తున్నారు. చూద్దాం మరి ఏ అంశానికి సంబంధించి, ఇలాంటి అంశాలకు సంబంధించి మనం చర్చ, దీంతో పాటు ఇలాంటి అంశాలకు సంబంధించి మనం చర్చిద్దాం. నాకు తెలిసి నిన్న ఒక పోస్ట్ వచ్చిందండి. ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తిరుమల లడ్డు విషయానికి సంబంధించి ఇన్ని ప్రెస్ మీట్లు ఎప్పుడు కూడా పెట్టలేదు. తిరుమల లడ్డు విషయంలో అన్ని ప్రెస్ మీట్లు గతంలో ఎప్పుడూ పెట్టలేదు. ఇన్ని సమావేశాలు కూడా ఎప్పుడు ఏర్పాటు చేయలేదు. పార్టీ నేతలతో కూడా ఇన్ని మీటింగ్లు ఎప్పుడు పెట్టలేదు. ఇదేదో గతంలో ఎన్నికల ముందు పెట్టి ఉండింటే పార్టీ కూడా ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అనే విధంగా ఒక సోదరుడైతే ఈ ట్వీట్ చేశాడు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్, మరి నిజంగా పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందా, ఎందుకు పెట్టాడు ఏంటి అనేది. సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కనకరావు గారు ఉన్నారు, కొమ్మూరి కనకరావు గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి పూడి తిరుపతిరావు గారు ఉన్నారు. ఇక అదేవిధంగా వైఎస్ఆర్ మన టీడీపీ నుంచి మరి కాసేపట్లో అజయ్ సజ్జ గారు వస్తారు. బీజేపీ నుంచి పూడి తిరుపతిరావు గారు ఉన్నారు. జనసేన నుంచి రాయపాటి అరుణ గారు రాబోతున్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో ఇలాంటి అంశాలకు సంబంధించి మాట్లాడదాం. ముందుగా తిరుపతిరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. తిరుపతిరావు గారు, నిన్నటి సుప్రీంకోర్టు తీర్పును ఏ రకంగా మీరు చూస్తున్నారు ఏంటి? నేను ఇంతకుముందు అన్నట్లు అన్ని రాజకీయ పార్టీలందరూ కూడా మేము స్వాగతిస్తున్నాం మంచి నిర్ణయం అనేది చెప్తూ ఉన్నారు. దీన్ని ఏ రకంగా చూడాలి? అంటే సుప్రీంకోర్టు
తీర్పు అనేది రాష్ట్రం వేసినటువంటి సిట్ ఆధారంగానే జరిగింది. రాష్ట్రంలో ఏదైతే వేయటము మళ్ళీ ఉపసంహరించుకోవడం జరిగినటువంటి సిట్. కాకపోతే ఇప్పుడు సిట్టే, ఇదేమి కంప్లీట్ గా సిబిఐకి అప్పగించింది అనేది కూడా చెప్పడానికి లేదు ఇక్కడ. సిబిఐ పర్యవేక్షణలో, ఇంకా చెప్పాలంటే సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిబిఐ నుండి 2, అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి 2 పోలీస్ అధికారులు ప్లస్ ఒక ఈ టెక్నికల్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి, 5 ఆధ్వర్యంలో నడిచే సిట్. గతంలో ఏంటంటే 5 కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు మాత్రమే ఉన్నటువంటి సందర్భం గతంలో, ఏదైతే రద్దు చేసినటువంటి సిట్ సంబంధించి. సో ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి ఏమి ఏదో ఎదురు దెబ్బ తగిలిపోయింది అని చెప్పడానికి ఎవరైనా సాహసం చేస్తే అది వాళ్ళ చిక్కే విడిచిపెట్టాలి తప్పిస్తే అదేమీ జరగలేదు. అంటే తిరుపతిరావు గారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సిట్టు వేసింది కదా, సో దాన్ని రద్దు చేసి ఇప్పుడు మీరు అన్నట్లు సిబిఐ నుంచి 2 రాష్ట్ర ప్రభుత్వం, ఇంత కూడా కేంద్ర పరిధిలో ఉంటుంది కదా, ఇదంతా కేంద్ర పరిధి పర్యవేక్షణ చేద్దాం, ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు కదా, దేశవ్యాప్తంగా సంబంధించిన అంశం, 150 కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఇది రాష్ట్ర పరిధి కన్నా కేంద్ర పరిధిలో ఉంటుందని చెప్పారు కదా. అంటే ఇక్కడ రాష్ట్రానికి ఏ సంబంధం లేదు ఇప్పుడు ప్రజెంట్గా నాకు తెలిసి. అలా అనుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుండి 2 అధికారులు ఉండేటప్పుడు మీరు చెప్పినటువంటి సందర్భం ఎప్పుడు వచ్చేది, కంప్లీట్ గా సిబిఐకి అప్పగిస్తే అప్పుడు మీరు అన్నటువంటి కాంటెక్స్ట్ ఇక్కడ ఎరేజ్ అయ్యేది. ఇవాళ అది జరగలేదు కదా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు 2 ఉంటున్నారు అందులో. కాబట్టి అదైతే ఇక్కడ చర్చనీయాంశమే కాదు. అంటే ఐ మీన్ దట్ నేను చెప్పే సబ్జెక్ట్ గురించి కాదు, ఏదైతే ఆ పర్టికులర్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అన్నటువంటిది. ఎనిహో ముఖ్యమంత్రి గారు కూడా స్వాగతించారు. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అయితేనే, జనసేన అయితేనేమి, లేకపోతే తెలుగుదేశం పార్టీ అయితేనేమి, మాకు కావాల్సింది ఏంటంటే ఏదైతే తిరుమల ఒకవైపు వెంకటేశ్వర స్వామి, ఒకవైపు లడ్డు, వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత, ఆ లడ్డు సంబంధించినటువంటి జరిగినటువంటి అంశాలు. అయితే ఇక్కడ వాటికి సంబంధించి నిగ్గు తేల్చాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పేసి ముందుకెళ్ళడం జరిగింది. ఆ నేపథ్యంలో వచ్చినటువంటిది కాస్త రూపాంతరం చెందినటువంటి సిట్. అవాళ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్లో 5 రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉంటే ఇవాళ 2 మాత్రమే ఉన్నారు. ఇంకో 3 2 సిబిఐ నుండి వచ్చారు, ఒకరేమో టెక్నికల్ పీపుల్ ఒకరు ఉంటారు. కాబట్టి అల్టిమేట్ గా మాకు కావాల్సిందేంటి, ప్రభుత్వానికి కావాల్సిందేంటి, రాష్ట్ర ప్రజలకు కావాల్సిందేంటి, లేదా దేశంలో ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులకు కావాల్సిందేంటి, ఏదైతే అక్కడ ప్రస్తావించినటువంటి అంశాలు అనేవి ఎలా జరిగాయి, ఏం చేశారు, ఇవన్నీ నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఏ రూపేణైనా ఉంది. అది అందువల్ల మేము కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి అందరూ స్వాగతించినటువంటి మాట. ఓకే ఓకే రైట్. అజయ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. అజయ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. అజయ్ గారు, నిన్న చూసాం కదా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కొన్ని కామెంట్ చేశారు. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గురించి సుప్రీంకోర్టుకు కూడా అర్థమైపోయింది, అందుకనే సిట్ రద్దు చేశారు, తిరుమలను బాబు అపవిత్రం చేశారు అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. ఏం చెప్తారు? ఆయన నిజస్వరూపం సుప్రీంకోర్టు కూడా అర్థమైంది, అందుకనే సిట్ను రద్దు చేశారు. అంటే ఒక విషయం సార్, ఇక్కడ ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం నేను ఒక తీర్పు ఇచ్చింది. ఏదైతే చంద్రబాబు గారు సిట్ అన్నారో ఆ సిట్ కాదండి, ఈ రోజు మిగతా పార్టీ వాళ్ళు కూడా కొంచెం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే ఈరోజు సుప్రీం ధర్మాసనం ఒక తీర్పు ఇస్తుంది. సిబిఐ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులను నియమిస్తున్నాం. అదేవిధంగా FSSAI నుంచి ఒక సీనియర్ అధికారి, సిబిఐ డైరెక్టర్ అధికారి పర్యవేక్షణలో అవును ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టుకు ఆదేశాన్ని ఇచ్చింది. దాన్ని కూటమి ప్రభుత్వం హ్యాపీగా సంతోషంగా స్వాగతించింది కదా. ఇందులో కూటమి ప్రభుత్వం పైన కానీ లేకుంటే చంద్రబాబు గారి పైన కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం సీరియస్ అవ్వలేదు కదా. నిన్న ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చిందో, తీర్పిచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశం పెట్టారంట. ఆయన పత్రికా సమావేశం పెట్టి ఆయన ఏమన్నాడు, అసలు అక్కడ తప్పు జరగలేదని తెలుసు కదా, ఎందుకు ఈ విధంగా బురద చల్లుతున్నారు, అసలు ఇప్పుడు సిట్లు బిట్లు ఎందుకు, ఎవడు అడిగాడు ఇవన్నీ, వీటిని కూడా రేపొద్దున వీళ్ళు
మేనేజ్ చేసి ఒక రిపోర్ట్ నా పేరు మీద రాసి నా మీద బురద జల్లి నా మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తారు తప్ప ఈ సిట్లు బిట్లు అవసరమా అన్నాడు. ఎందుకు అనాల్సి వచ్చింది అంటే అక్కడ ఈవో ఏం చెప్పారు, అసలు కల్తీ జరగలేదు, నెయ్యి ఆల్రెడీ 4 ట్యాంకర్లు ఏదైతే అందులో కల్తీ దాన్ని పంపించేసామని చెప్పినప్పుడు ఇంకెందుకు సిట్టు అనేది ఆయన అనేది సిట్ ఎందుకు విట్టెందుకు అని. ఆల్రెడీ అక్కడ లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదు అని చెప్పినప్పుడు ఇంకెందుకు అని. ఇప్పుడు ఎందుకని నువ్వు అన్నప్పుడు మేము సిట్ వేసినప్పుడు సిట్లు స్టాండ్లు ఎందుకని వాళ్ళ పార్టీ వాళ్ళే అన్నారు. మేము ఇప్పుడు ఒక సిట్ అధికారిని నియమించి మేము విచారణ జరిపిస్తామంటే ఏమన్నారు ఆ రోజు, సిట్లు స్టాండ్లు చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, ఇటువంటి సిట్లు మాకు అవసరం లేదు అన్నారు. సుప్రీంకోర్టుకు పోయి ఒక లేఖ రాసుకున్నారు. ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చింది కదా, ఈరోజు మీరేం కంగారు పడొద్దు, మేము ఒక అద్భుతమైన విచారణ చేయిస్తాం, మా పర్యవేక్షణలో ఉంటుంది, సిబిఐ అధికారుల పర్యవేక్షణలో ఉంటుంది, ఇది కేంద్ర సెంట్రల్ పర్యవేక్షణలో ఉంటుంది, సో మీరు అదైనా పడుతుందనే కదా చెప్పింది. దాన్ని చెప్పిన తర్వాత కదా ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకా ఎందుకు ఈ సిట్లు బిట్లు అని ప్రజల్లో మీరు ఒక అభద్రతాభావం తీసుకొస్తున్నారు. నా మీద నమ్మకం లేదా అంటే నీ మీద ఎట్లుంటుంది నమ్మకం? ఈరోజు ఒకటిసారి నాకు అర్థం కావట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా నమ్ముతారు చెప్పండి ఎవరన్నా సరే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజానికం కానీ ఏ విధంగా నమ్ముతాయని మాటలు. ఆ రోజు కూడా వాళ్ళ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అత్యంత దారుణంగా చంపబడితే కాసేపు గుండెపోటు అన్నారు, కాసేపు గొడ్డలిపోటు అన్నారు, దగ్గరుండి కల్లారా చూసినట్లు నేనే చెప్పేశాడు. గుడ్డలతో చుట్టారు, 10 సార్లు నరికారు, 6 సార్లు ఇక్కడ 6 సార్లు ఇక్కడ 6 సార్లు ఇక్కడ అన్నట్లు ఆయన చెప్పాడు కదా. ఇవన్నీ ఒక పోలీస్ అధికారి కూడా ధృవీకరణ చేయలేదని ఏ విధంగా చనిపోయాడు. అది గొడ్డలే, రాయా, కత్తె, ఇంకొకటి ఏ పోలీస్ అధికారి ధృవీకరణ చేయలే. కానీ దాన్ని పోలీస్ అధికారుల కంటే అజయ్ గారు సరే సబ్జెక్ట్ వేరు, మనం దాని గురించి తర్వాత మాట్లాడదాం. అదే నేను సార్ ఇప్పుడు కమింగ్ టు దిస్ సబ్జెక్ట్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది అవసరం లేదు అంటే కుదరదు కదా. ఆ రోజు కూడా నాకు విచారణ అవసరం లేదు అన్నాడు ఆయన, ఈ రోజు కూడా నాకు విచారణ అవసరం లేదు, ప్రజలకు తెలుసు, ఇంకా దీన్ని తిప్పమాకండి అంటున్నాడు. అంటే విచారణ అంటే అక్కడ ఒకటండి ఈవో గారే చెప్తూ ఉన్నారు కదా, ఇక్కడ మీకు అర్థమైంటుంది నేను చెప్పింది. ఈవో గారే ఆయన నిన్న మీడియా సమావేశంలో కూడా ఈవో ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఏం మాట్లాడారు అనేది చూపించారు కదా, ఇక్కడ తెలుస్తుంది కదా అనేది ఆయన కామెంట్. నేనేమన్నానండి సార్, ఇప్పుడు ఒకటి ఈవో గారు చెప్పారు ఓకే, ముఖ్యమంత్రి గారు చెప్పారు ఓకే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసినంత వరకు ఆయనకున్న రాజకీయ అనుభవం ప్రకారం తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కూడా ఒక స్టేట్మెంట్ ని పాస్ చేస్తున్నారు అంటే వేగ్గా ఏది పాస్ చేయరండి, అంత ఈజీగా ఆయన మాట వదలడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడితే ప్రపంచమే చూస్తుంది సార్. అది కూడా హిందూ దేవాలయాల పట్ల, హిందూ ధర్మం పట్ల ఈరోజు ఏళ్ల చరిత్ర కలిగిన కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక తిరుపతి లడ్డు ప్రసాదం గురించి ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఒకటండి. ఇప్పుడు ఈవెన్ సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ చేసింది కదా ముఖ్యమంత్రి గారి పైన. సుప్రీంకోర్టు ఏమని ప్రశ్నించిందండి, అసలు ఇక్కడ ఈవోనేమో ఈ రకంగా మాట్లాడారు కదా, మరి ఈయన ఎలా కామెంట్ చేస్తారు, అక్కడేమో కల్తీ జరగలేదని చెప్పేసి కామెంట్ చేశారు. సరే మీరు ఇక్కడ కల్తీ జరిగింది అన్నారు కదా, మరి కల్తీ జరిగినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ చేశాయి కదా సార్. సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది కేవలం తిరుమలలో ఏదైతే ఒక శాంపుల్ తీసుకున్నామో, ఒక ల్యాబ్ తిరుమల శాంపుల్ ల్యాబులు పట్టి చెప్పారు తప్ప వీళ్ళు ఏదైతే చంద్రబాబు గారు కానీ లేకుంటే కూటమి ప్రభుత్వానికి కానీ పైనుంచి వచ్చిన రిపోర్ట్ ని సుప్రీంకోర్టుకి మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన లాయర్స్ ఎవరు సబ్మిట్ చేయలేదండి. నిన్న సబ్మిట్ చేసిన తర్వాత కదా ఈ రోజు సిట్టుతోటి కాదు మేము చేస్తుంది. ఇప్పుడు ఏమీ లేదన్నప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఎందుకు సార్ ఈ రోజు మళ్ళీ దర్యాప్తుకి స్వాగతించింది, ఎందుకు దర్యాప్తుకి అధికారంలో పెట్టింది? అవసరం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు మీరు పాస్ చేసిన స్టేట్మెంట్ తప్పు, హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇటువంటి పనులు ఇంకొకసారి చేస్తే బాగోదు, దీనికి సుప్రీంకోర్టు ఊరుకోదు అని చెప్పాలి కదా. అధికారులను నియమించాల్సిన అవసరం లేదు కదా. అధికారులు నియమించే అర్థం ఏంటి సార్? మళ్ళీ మాట్లాడదాం అజయ్ గారు, మళ్ళీ మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి అరుణ గారు. గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకు నమస్కారం. అరుణ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. అసలు సనాతన ధర్మం అంటే అసలు పవన్ కళ్యాణ్కు తెలుసా? అసలు స్వామివారిని ప్రతిష్టనంతా కూడా డ్యామేజ్ చేసే విధంగా కామెంట్ చేశారు అనేది నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆయనతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఒక ట్వీట్ చేశారు ఎవరిని, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. ఏం చెప్తారు ఈ అంశాలకు సంబంధించి? సార్ ప్రధానంగా ఇవాళ నిన్న మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, లేదంటే ప్రకాష్ రాజ్ గారికి కానివ్వండి, హిందూ ధర్మము అలాగే సనాతన ధర్మం గురించి ఎంతవరకు అవగాహన ఉంది అన్నది ఫస్ట్ మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళిద్దరూ అసలు హిందూ ధర్మాన్ని కానివ్వండి, సనాతన ధర్మాన్ని కానివ్వండి పాటించేటువంటి మతతత్వం ఉన్నటువంటి వాళ్ళు కాదు. ఆ విషయం మన అందరికీ తెలుసు. స్టేట్ ఇద్దరు అంతే అంటారా? ఇద్దరు కన్ఫామ్ గా అంతేనండి, ఆ విషయం అందరికీ తెలుసు. మీరు మళ్ళీ ఇప్పుడు కొత్తగా మీడియా ముఖంగా ఇద్దరు అంతే అంటారని ట్యాగ్ లైన్ కిందే వేయాల్సిన అవసరం లేదు, దేశం మొత్తం తెలుసు ఫస్ట్ విషయం. రెండోది, వీళ్ళు నిన్నటి నుంచి
బాల్య వివాహాలు సనాతన ధర్మంలో భాగం, మనుధర్మం సనాతన ధర్మంలో భాగం, సతీ సాగమనం సనాతన ధర్మంలో భాగం, వీటన్నింటినీ పవన్ కళ్యాణ్ గారు ఎంకరేజ్ చేస్తారా అని చెప్పేసి అంటే లేని బురదను చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జనరల్ గా తెలియని వాళ్ళకి ఆ మాటలు మాట్లాడుతున్నటువంటి సోకాళ్ళు మేధావులకి ఒక్క మాట చెప్పాలనుకున్నాను. ధర్మం వేరు, ఆచారం వేరు. ధర్మం అనేది జనరల్ గా ఇప్పుడు చనిపోయిన పితృదేవతలకు పిండ ప్రదానం చేయాలి అన్నది ధర్మం చెప్తుంది. ఆచారం అనేది ఒక్కొక్క ప్రాంతము, ఒక్కొక్క కమ్యూనిటీ, ఒక్కొక్క ఏరియాలో పాటించేటువంటి విధానము, కులాలను బట్టి ఆచారం ఉంటుంది. పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం అనేది ఇప్పుడు నా కమ్యూనిటీలో ఒకలా చేస్తారు, మీ కమ్యూనిటీలో ఒకలా చేస్తారు, ఉత్తరాంధ్రలో ఒకలా చేస్తారు, తెలంగాణలో ఒకలా చేస్తారు, రాయలసీమలో ఒకలా. ఇది ఆచారం. ఆచారాల్లో కొన్ని మూఢాచారాలు ఉంటాయి 100%. ధర్మం అనేది మూఢాచారాలను త్యజించుకుంటూ ఒక్కొక్కటి మార్చుకుంటూ కాలగమనంలో ఆధునికత అనేది పెరిగే కొన్ని కూడా కొన్ని మూఢాచారాలను తొలగించుకుంటూ ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం ఇప్పటివరకు భారతదేశంలో. కానీ వాళ్ళు కొత్తగా ధర్మాన్ని కాపాడని మహాప్రభు అంటుంటే కొత్త వాదం తెర మీదకి తెచ్చారు మన వైసీపీ మేధావులంతా కూడా కలిసి నిన్నటి నుంచి. మనువాదం అంటారు, సతీసాగమనం అంటారు. సతీసాగమనం భారతదేశంలో ఉందా? ఏ రాష్ట్రంలో ఏ భర్తతో పాటు భార్యను ఖననం చేస్తున్నారండి ఇవాళ? బాల్య వివాహాలు అవి ఆర్థిక పరిస్థితులను బట్టి కొన్ని చోట్ల కంటిన్యూ అవుతున్నాయి. తల్లిదండ్రులు ఆడపిల్లలకి చదివించలేము, మనం పోషించలేము అనుకుంటే చిన్న వయసులో పెళ్లి చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగున్న వాళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేయట్లా. ఉద్యోగం ఇంపార్టెంట్, కెరీర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇది ఎవరికి అవసరం తగ్గట్టుగా వాళ్ళ ఆచారాలను పాటించుకుంటూ వస్తున్నారు. దీనికి ధర్మానికి ఏంటి సంబంధం నాకు అర్థం కాని విషయం. పైగా మళ్ళీ కులాలని అలాగే మతాలను కూడా తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు దళితులంతా తిరుపతి దేవాలయానికి వెళ్ళకూడదు. దళితులకి క్రిస్టియానిటీకి ఏంటి సంబంధం? ఎక్కడ దళితులందరూ క్రైస్తవులు అని చెప్పారు? ఎక్కడ అది రాయబడి ఉంది? దళితులు హిందువులే. క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళు అన్ని కులాల్లోనూ ఉన్నారు. దళితుల్లో ఉన్నారు, ఓసీల్లో ఉన్నారు, బీసీల్లో ఉన్నారు, ఎస్టీల్లో ఉన్నారు. క్రిస్టియానిటీ వేరు, దళితత్వం వేరు. వీటన్నిటిని మిక్స్ చేసి ఎంతసేపటికి ఆయన ఏం చెప్పాడు అన్న దాని గురించి అన్నా కూడా ముందు ఏదో విధంగా పవన్ కళ్యాణ్ గారు బురద చల్లాలి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి తప్పు అని చెప్పాలి జనాలకు. అంతే. జనం మనం ఏం చెప్పినా నమ్ముతారు అన్నటువంటి ఒక అత్యుత్సాహంతో లేనిపోని నేరాలు నిందలన్నీ కూడా నిన్న ఆయన మాట్లాడినటువంటి అంశాలను పక్కదారి పట్టించి వేరే కొత్త అంశాలను తెర మీదకి తీసుకొచ్చి మాట్లాడుతున్నారు తప్ప ఇండియాలో ప్రతి ధర్మము ప్రతి మతము గౌరవింపబడాలి, కాపాడబడాలి అనే కాన్సెప్ట్ తో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వాదన మాత్రం ఎవరు కరెక్ట్ గా తీసుకెళ్లట్లేదు. ఓకే, రైట్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మిరి కనకరావు గారు ఉన్నారు. కనకరావు గారు నమస్కారం అండి. ఏంటి సుప్రీంకోర్టు తీర్పు ఏంటి మీ చెప్పండి, మాట్లాడండి. ఒకవైపు మేము స్వాగతిస్తున్నామని చెప్పేసి మీరు చెప్తున్నారు, టీడీపీ మేము స్వాగతిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు, జనసేన మేము స్వాగతిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏంటి, ఎలా ఉండే అవకాశం ఉంది ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా ఇద్దరు ఉంటారు ఇందులో. ఒక సిబిఐ ఉన్నప్పటికీ, సిబిఐ నుంచి ఇద్దరు ఉన్నప్పటికీ కూడా. సార్, ఈరోజు ఏదైతే నేను సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ లో తిరుమల తిరుపతి దేవస్థానం కంటిన్యూ విషయంలో మేము మొదటి నుంచి కూడా కోరుకున్నదే. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు, చారిత్రాత్మక తిరుమల టెంపుల్ మీద అయితే ఒక అభియోగాన్ని మోపినటువంటి విషయంలో స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కల్తీ జరిగింది, అదేవిధంగా యాదవాల్ ఫ్యాక్టరీ అని చెప్పినాక దీన్ని కోట్లాది మంది యొక్క భక్తుల యొక్క మనోభావాలు, ఒక అనుమానం, అపనమ్మకం ఏర్పడ్డాక దీన్ని ఛేదించాలంటే ఖచ్చితంగా కేంద్ర స్థాయిలో ఒక దర్యాప్తు సంస్థ, సిబిఐ కావచ్చు, లేదంటే సుప్రీంకోర్టు జడ్జి గారి ఆధ్వర్యంలో కావచ్చు, కమిటీ ఏమని మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. ఆ మేరకే నిన్న సుప్రీంకోర్టు కూడా ఇవ్వటం అనే దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. మొన్న ఏదైతే 30వ తారీఖు కొన్ని అభిప్రాయాలు సుప్రీంకోర్టు ఎక్స్ప్రెస్ దాంట్లో స్పష్టంగా చెప్పేశారు. ఇది ఒక స్థాయి ముఖ్యమంత్రి స్థాయి మనిషి ముందుగా అట్లా కనకరావు గారు స్టార్టింగ్ లో నేను ఒక పాయింట్ లేవనెత్తాను, మీరు విన్నారో లేదో. అంటే ఇప్పుడు ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారు ఈ లడ్డూ ఇష్యూ సందర్భించి, ఇలా ఇష్యూకి సంబంధించినప్పటి నుంచి కూడా మరి ఉలిక్కి పడుతున్నారో ఏంటో నాకు తెలియదు, కానీ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు, ఎన్ని ట్వీట్లు పెట్టాడు చూడండి. అదేవిధంగా ఎన్నిసార్లు పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఏంటి, ఏమన్నా టెన్షన్ పడుతున్నాడా ఏంటి? అంటే గతంలో ఎప్పుడు కూడా ఈ రకంగా పెట్టలేదండి. గతంలో ఆ స్థాయిలో పార్టీ నేతలతో సమావేశం కాలేదు, ఆ స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టలేదు, ఆ స్థాయిలో ట్వీట్లు కూడా చేయలేదు. రాజేష్ గారు ఇదేదో అప్పుడే చేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి అంటున్నారు. రాజేష్ గారు పార్టీ సమావేశాలు, నాయకులతో మీటింగ్ అనేది మా యొక్క పార్టీ అంతర్గత పార్టీ నిర్మాణాల గురించి మేము రేపు ప్రజల్లోకి వెళ్లే విషయం మీద అది చర్చించుకునే అంశం ఒకటి.
అంతే తప్ప లడ్డు గురించి రోజు సమావేశాలు పెట్టే పరిస్థితి కాదు అక్కడ. రెండోది, ఎందుకంటే ఇది ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో, లడ్డు విషయంలో, కలిసిన విషయంలో ఎన్నిసార్లు నేను మొన్న చూసానండి, మొన్న యాక్చువల్గా మన సుప్రీంకోర్టు తీర్పప్పుడు కూడా దాదాపు ఎప్పుడు మొన్న లాస్ట్ వీక్ అప్పుడు దాదాపు ఒకే రోజు నిమిషం వ్యవధిలో ఉన్న దాదాపు 8 ట్వీట్స్ చేశాడు, 8-9 ట్వీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అదే నేను చెబుతానండి. ఎందుకంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి ఒక ఏదైతే ఆ టెంపుల్కు ఉన్నటువంటి విశిష్టత ఉందో, కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటూ అదే క్రమంలో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం మీద రుద్దేటువంటి క్రమాన్ని, ఎందుకంటే ఇక్కడ సెంటిమెంట్ ని ప్రజల్లోకి కల్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత నీచానికి దిగజారిందా అనేటువంటి ఒక అభద్రతను కోట్లాది మంది భక్తుల్లో ప్రపంచానికి ఇది పంపించేటువంటి క్రమంలో దాన్ని ఛేదించడం కోసం మా యొక్క సమాధానం వచ్చి ఉండొచ్చు. రెండోది, అదేవిధంగా దానికోసం దాని యొక్క పరంపరలో భాగంగానే ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మాత్రం తప్ప మేము ఎక్కడా కూడా భయపడట్లేదు. ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి. మేము స్వచ్ఛంగా మొదటి నుంచి అడుగుతాను. ఎప్పుడైతే ఈ వివాదం తెర మీదకి వచ్చిన కాడి నుంచి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 18వ తారీఖు నాడు పార్టీ మీటింగ్ లో చెప్పినటువంటి రోజు నుంచి దీని మీద దర్యాప్తు సంస్థలు నిజాలు నిగ్గు తెలుసండి, దీంట్లో ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళు తప్పకుండా తెలుసుకుని మొదటి నుంచి అడుగుతా ఉన్నాం. అందువల్ల మాకేం భయాలు అయ్యేం లేవండి. అయితే ఏంటంటే ఇక్కడ ఇందాక మరి మన వాళ్ళు ఏమంటారు, భయపడిపోతుందని చెప్పి, భయపడటం అనేది మా ఎంట వంట లేదు, అసలు మా పార్టీకి ఎందుకు తప్పు చేయలేదు కాబట్టి. మా గతంలో అయితే టీటీడీ చైర్మన్ ఉన్నటువంటి స్వయాన కరుణాకర్ రెడ్డి గారే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రమాణం చేయడానికి సిద్ధపడి వెళ్ళాడు. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి లేఖ రాశారు. మేము సుప్రీంకోర్టు ఇంప్లీడ్ అయ్యామండి. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని వచ్చిందంటే కేవలం మా యొక్క అభిప్రాయాలు తీసుకున్నాక మేము కోరుకున్నాము, ఏదైతే చెప్పామో అవన్నీ తీసుకొని ఈరోజు చేయడం జరిగింది. అందువల్ల ఏంటంటే దీన్ని రాజకీయ వాళ్ళు ఈరోజు 30వ తారీఖు ఎందుకు మాట్లాడలేకపోయి, వీళ్ళంతా కూడా 30వ తారీఖు వచ్చినటువంటి సుప్రీంకోర్టు చెప్పి ఎందుకు మాట్లాడారు, ఈ రోజు తప్పని పరిస్థితుల్లో దాన్ని స్వీకరిస్తా ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మాకు ఎందుకు అనుమానం వచ్చిందంటే, స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నెయ్యిలో కల్తీ జరిగింది, ఎందుకంటే ఈవో గారు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఈవో గారు ఇచ్చిన తర్వాత లోకేశ్వర్ అసలు అట్లా వాడలేదని వెనక పంపించారని చెప్పి ఒక మాట్లాడతాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ఇది కల్తీ జరిగింది, అందులో ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళిపోయి ఇది జంతువులు కొవ్వుదని చెప్తారు. అసలు ముందు ఎన్డీటీపీ పంపేటప్పుడు అసలు శాంపుల్ తీసుకునే ప్రక్రియ పెద్ద వ్యవస్థ అండి. దాంట్లోనే అసలు లేకుండా ఇష్టానుసారంగా చేసుకుంటారు. సరే, ఏదైనా విషయం వచ్చింది బయటికి, అయిపోయిన ఇది సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చెప్పింది కాబట్టి ఖచ్చితంగా దానికి స్వాతంత్ర అవసరం ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి చెప్పాలంటే మరి అసలు సనాతనం అంటే అర్థం ఏంటి చెప్పండి ముందు. అసలు సనాతన ధర్మం గురించి, సనాతనం అనేది శాశ్వతమైంది, ఎక్కడో కూడా ధర్మం శాశ్వతం ఒకే విధంగా ఉండదండి, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా సనాతన ధర్మం, ఒకసారి ఇందిరాగాంధీ కూడా ఒక మాట అంది, సనాతన ధర్మం పేరుతోటి విధానాలని చెప్పేసి గుళ్ళో బానిపోతే అంబేద్కర్ రాజ్యాంగం ఈ దేశాన్ని ప్రధానమంత్రి చేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సనాతన ధర్మం అనేక సార్లు మారుతూ వచ్చింది. అసలు హిందూ సమాజంలోనే వైరుధ్యాలు చాలా ఉన్నాయి. వైష్ణవులకి, శ్రీ వైష్ణవులకి అదేవిధంగా కొట్లాలు జరిగినాయి, సబ్బుకున్నారు. అదేవిధంగా అనేక మార్పులు జరిగినాయి. అసలు ఈ సమాజంలో కులాలు, మతాలు, ప్రాంతాలుగా ఉన్నటువంటి మనుషుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి ఇప్పటికీ మానసిక రుగ్మత గురవటానికే హిందూ యొక్క భావజాలం దాని ముందు కడగాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గతంలో చెప్పారు, అసలు ఈ కులాలకు సంబంధం లేదు, మతాలకు సంబంధం మనిషిని నేనని చెప్పేసి అని. అదేవిధంగా చేగివేరనే పెట్టుకొని కనకరావు గారు ఇప్పుడు కనకరావు గారు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఇద్దరు దంపతులు వెళ్ళారు, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దాన్ని కోట్ చేసి చేశారు. ఇది కదా సాంప్రదాయం అంటే, ఇది కదా అనేది. జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా వచ్చేవారా అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇందాక అరుణ్ గారు చెప్పారంటే సాంప్రదాయాలు రకరకాలు ఉంటాయని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన చెప్పినట్టు కావచ్చు, అయితే చాలా మంది ఈ మధ్య డౌట్లు జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా అనేక సార్లు పట్టు వస్త్రాలు సమర్పించాడు. అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సార్ పట్టు వస్త్రాలు ఇచ్చారు. ఎక్కడ కూడా ఇది రాకుండా వీళ్ళు అవసరం తెర మీద తెచ్చి జనానికి ఇచ్చేస్తున్నారు తప్ప, ఒక భక్తుడు మనోభావం, గౌరవంతో, విశ్వాసంతో దేవుడికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇస్తున్నప్పుడు దాన్ని స్వీకరించేటువంటి ఆ దేవుడికి లేని ఇబ్బంది. ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం. ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ గారు ఏంటి, ఎలా చూస్తారు నిన్నటి తీర్పుకు సంబంధించి కావచ్చు, పార్టీ నేతలు మాట్లాడిన దానికి సంబంధించి కదా ఏం చెప్తారు? ఇందులో అందరికీ అనుకూలంగా ఉందనుకోవాలా, ఇది ఎట్లా చూస్తారు?
ముందుగా 60 ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. మా గురువు గారు తిరుపతిరావు గారికి ప్రత్యేక నమస్కారాలు అండి. ఒక విషయం నేను చెప్పగలను సార్, వీళ్ళందరూ చూశారో మాట్లాడారు అవన్నీ పక్క తీస్తానండి. నేను సుప్రీంకోర్టు మొన్నటిది నిన్నటిది నేను కంటిన్యూస్గా ఆర్గ్యుమెంట్స్ నేను లైవ్ లాలో ఫాలో అవుతున్నాను, ఎందుకంటే నేను కూడా లా చదివాను కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రెడిట్ అంతా సుబ్రహ్మణ్య స్వామి గారికి వెళ్తుంది. ఎందుకంటే ఆయన వీళ్ళందరూ ప్లీ ఒకటి ఉంది, సుబ్రహ్మణ్య స్వామి గారి ప్లీ ఈజ్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. ఒక సింగిల్ జడ్జితో కానీ ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో ఉన్న ప్యానల్ని కనుక వేస్తేనే కానీ దాంట్లో నిజ నిర్ధారణ జరగదు. ఎందుకంటే సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ పర్వేలో ఉంటుంది, సిట్ అనేది స్టేట్ గవర్నమెంట్ పర్వేలో ఉంటుంది. సో ఇక్కడ ఇటు తిప్పి లాస్ట్కి ఏమైందంటే ఇద్దరు సిబిఐ అధికారులు, ఇద్దరు స్టేట్ పోలీస్ అధికారులు అండ్ ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఒక అధికారి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దీని యొక్క నిజ నిర్ధారణ జరుగుతుంది. తర్వాత ఇందాక అజయ్ గారు మాట్లాడుతూ అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు అన్నారు, వెరీ గుడ్, నేను ఐఎమ్ నాట్ డినయింగ్ ఫర్ ఇట్. ఎందుకంటే ఆయన స్టేట్ హెడ్గా కస్టోడియన్గా ఆయనకి బాధ్యత ఉంటుంది. ఇందులో ఏమైనా పొరపాట్లు అవకతవకలు ఉన్నా సరే ఖచ్చితంగా దాన్ని నిరూపించవలసిన బాధ్యత కూడా ఆయన మీదే ఉంటుంది. పైపచ్చు ఈ దేవదేవుడికి జరిగిస్తున్న ఈ ప్రసాదాలకు సంబంధించిన అంశాల్లో ప్రజలకి నిష్పక్షపాతంగా తేటతెల్లం చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈ ప్రొసీడింగ్స్లో కనుక చూస్తారండి, 30వ తారీఖు నాడులో సెకండ్ ఒపీనియన్ దీని మీద ఏమైనా తీసుకున్నారా అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే మనకి ఎన్ఐఎన్ టెస్ట్ రిపోర్ట్ల మీద, ఎందుకంటే ఎన్ఐఎన్ అన్నది అండ్ ఎఫ్ఎస్ఎల్ అన్నది ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి, నెక్స్ట్ మైసూర్లో ఒకటి ఉంది. అండ్ ఇన్ ద సేమ్ సినారియో మైసూర్కి పంపించిన రిపోర్ట్ ఈ రోజు దాకా ఎవిడెన్స్ కాదు. అండ్ మీరు నిశ్చితంగా గమనించగలిగితేనండి ఎన్డీటీవీ రిపోర్ట్లో మీరందరూ కూడా చూస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే అది ఇట్స్ క్లియర్గా దాంట్లో ఏం చెప్పారంటే లాస్ట్ ఎన్డీటీవీ రిపోర్ట్ కనుక మీరు చూస్తే అది ఒక దగ్గర 45 పేజీల పైన ఉందండి. లాస్ట్ దాంట్లో మీరు టెక్నికాలిటీస్ ఒకసారి చూడండి. దాంట్లో ఇది నథింగ్ బట్ 4th పాయింట్ ఏంటంటే 4th నాన్ పెరిషబుల్ ఐటమ్స్ ఆఫ్టర్ ద మంత్ ఆఫ్ రిపోర్టింగ్ అన్న దగ్గర 5th పాయింట్లో ద టెస్ట్ షల్ నాట్ బి reproduced wholly or in part in any manner whatsoever by anyone and cannot be used at an evidence in any court of law. అంటే ఎన్డీటీబీ రిపోర్ట్ టెక్నికాలిటీస్ అన్నది ఇట్ వేరీస్. తర్వాత ఇవాళ తిరుపతికి సంబంధించిన విషయంలో సార్ నేను కూడా చాలా రెగ్యులర్గా ఆల్మోస్ట్ 3-4 మంత్స్కి ఒకసారి నేను తిరుమల వెళ్తాను. నేను శాంపుల్ ఏదైతే ఉంటుందో సార్ 3 శాంపుల్స్ తీస్తారు. ఒకటి మాయిశ్చర్ గురించి, రెండోది ఏంటంటే అందులో ఏమైనా ఫారెన్ ఆయిల్స్ ఏమైనా కలిసాయా, అండ్ మూడోది ఏంటంటే ఈ ఫుడ్ గ్రెయిన్స్ సంబంధించిన టెక్నికాలిటీస్ని జస్టిఫై చేస్తున్నాయా లేదా అన్నది 3 శాంపుల్స్ తీస్తారు. మీరు గమనిస్తేనండి 3 శాంపుల్ టెస్ట్ ల్యాబ్లో ఉన్న దగ్గర నేను పవన్ కళ్యాణ్ గారు మొన్న మా దీక్ష ప్రారంభించినప్పుడు ఒక సెన్సిబుల్ పాయింట్ మాట్లాడారు. ఏంటంటే ఎవరో గ్రౌండ్ లెవెల్ స్థాయిలో వ్యక్తులు ఏదైనా మ్యానిపులేట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయని. కానీ అక్కడ ప్రాక్టికల్గా అది ఇంపాసిబుల్ టు నెక్స్ట్. ఎట్లా తెలుసా సార్, లోపలికి పంపించిన కంటైనర్ శాంపుల్స్ 3 అండ్ బయట ఉన్న కంటైనర్ శాంపుల్స్ 3 ల్యాబ్కి పంపిస్తారు. దాని మీద మీరు ఏఆర్ డైరీ అని కానీ లేకపోతే వైష్ణవి డైరీ కానీ ఏ డైరీ పేరు మెన్షన్ చేయరు. మెన్షన్ చేయకుండా ఈ శాంపుల్స్ 2 అంటే లోపల ఉన్నది ఇది కనుక సేమ్ వాల్యూస్ ఎస్ వాల్యూస్ కనుక సేమ్ అయితేనే దిస్ ట్రక్ విల్ బి ఎంటర్డ్ ఇన్ టు ద టీటీడీ పోర్టు, అదర్వైజ్ గెట్ అవుట్. ఇది తెలుగుదేశం ఆయన నుంచి అంటే తెలుగుదేశం అంటే లాస్ట్ గవర్నమెంట్ 14 సార్లు, వైఎస్ఆర్సీపీలో 18 సార్లు రిజెక్షన్ ప్రొసీజర్ ఉంది. అందులో డీవియేషన్స్ ఇంపాసిబుల్ టు నెక్స్ట్. మీరు ఇంకోటి చెప్తా, లాస్ట్ టీటీడీ బోర్డులో 7వ తారీఖు ఆగస్టు 23 ఇవన్నీ తెలియకుండానే ముఖ్యమంత్రి గారు కామెంట్ చేసి ఉంటారనుకుంటారా? కాదు కదా. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి సార్, మీరు ఏ ప్రభుత్వం తీసుకోండి, కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పెట్టించారు, మేము ప్రక్షాళన చేయాలని స్టాండర్డ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. దాంట్లో నిన్న పయ్యాల కేసు దగ్గర ప్రెస్ మీట్ కూడా మీరు నిశ్చితంగా గమనించండి. ఏదో మాలో మేము మాట్లాడొచ్చు ఈ స్థాయిలో అయితే మాట వచ్చిందని మాట్లాడారు, మీరు గమనించండి. తర్వాత మీకు ఇంకోటి ల్యాబే లేదన్న కాంట్రడిక్షన్ నుంచి ల్యాబ్ ఉన్నదని నేను ఇదే చెప్తున్నాను. 7 ఆగస్టు 23లో టీటీడీ బోర్డు 4,50,00,000కి అప్రూవల్ తీసుకుంది. ఏం తెలుసా సార్, ఆల్ రిలవెంట్ ఏది అదే ఓకే ఏమంటున్నాను మీరు ఒక నిమిషం. ఈ ప్రోడక్ట్స్ అన్నీ అండి, అంటే ఏ ప్రోడక్ట్ కూడా 1 lakh మించి లేదు. ఏది ఉదాహరణకి శాంపుల్ డివైడరు, స్ప్లిట్టరు 50,000 అలా మొత్తం ఈ ప్రోడక్ట్స్ అన్ని దగ్గర 33 ప్రోడక్ట్లకి ఎన్డీడీబీకి ధీటుగా ఇక్కడ మనం ఇంకో దగ్గరికి శాంపుల్ పంపించక్కర్ లేకుండా ఎక్విప్మెంట్ కొనడానికి 4.5 కోట్లు టీటీడీ బోర్డు శాంక్షన్ చేసుకుంది.
అది ఈ రోజు కనుక అది ఉంటే, ఎందుకంటే 12 మంది టెక్నికల్ టీం ఉంటారు సార్. అక్కడ ఒక రిటైర్డ్ సైంటిస్ట్ ఆధ్వర్యంలో ఆ దేవదేవుడికి సంబంధించిన నెయ్యి, ఇప్పుడంటే అక్కడ నవనీత సేవ అని చెప్పి గోశాలు పెట్టి ఒక 1000 ఆవుల పైచీలక స్వామివారి ప్రసాదాలకు, కానీ ఇంత మునుపు అయితే సార్ ఒక కంటైనర్ లోపలికి వెళ్తే 4 రోజుల పాటు మొత్తం దైవ కార్యక్రమాలు అన్నిటికీ అదే నెయ్యి వాడతారు. నేనేమంటే ఇక్కడ మీకు ఒకటి చెప్తా సార్, స్వామివారికి అపచారం జరిగిందా లేదా అన్న దగ్గర గౌరవ న్యాయస్థానంలో జరిగిన ఆర్గ్యుమెంట్స్ పరంగా అయితే ఇప్పటిదాకా వితౌట్ ఎవిడెన్స్, నిన్న ఆర్గ్యుమెంట్లు అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు, వితౌట్ హ్యావింగ్ ఎనీ ఎవిడెన్సెస్ ఒక ఇల్యూషన్స్తో మీరు ఒక బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పారు. దాని ఇల్యూషన్స్తో బ్లేమ్ చేస్తారు. నేను ఆర్గ్యుమెంట్స్ లాలో ఉన్నాయి, ఫాలో అవ్వండి ఎవరైనా సరే. క్రిస్టల్ క్లియర్గా సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ లేకుండా, మీరు సెకండ్ ఒపీనియన్స్ లేకుండా ఒక డెరగేటరీ స్టేట్మెంట్తో ఇవాళ దీన్ని జస్టిఫై చేద్దాం అనుకుంటే 146 కోట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ మనోభావాలకు సంబంధించిన అవసరం. దిస్ ద ఫస్ట్ ఎవర్ టైం సార్, ద ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తిరుమల, దాన్ని ఇవాళ ఇటు తిప్పి అటు తిప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఇచ్చారు. ఇన్ని దశాబ్దాలుగా జరుగుతున్న కైంకర్యాలకి వీళ్ళ రాజకీయ కురుక్షేత్రాల్లో దీన్ని పాచికగా వాడడం ఎంతవరకు సమంజసం? దానికి కూడా గౌరవ సుప్రీంకోర్టు దేవదేవుడిని ఈ రాజకీయ క్షుద్ర కార్యక్రమాలకు వాడొద్దు, లాగొద్దు అని కూడా చెప్పింది. ఎవరు లాగింది? ఎవరు? అందరూ లాగారు. ఇందులో ఎవరు అతీతం కాదు. కానీ ఒకసారి ఇవాళ మీరు తిరుమలతో రాజకీయం చేద్దాం అనుకుంటే చేసుకోండి, కానీ దైవ సన్నిధిలో జరుగుతున్నవి మాత్రం అపచారాలు. ఎందుకంటే శ్రీ వైష్ణవులు సార్, వాళ్ళు ఆ ఎడిబుల్ ఆయిల్స్ని, క్రెడిబుల్ ఆయిల్స్ని, ఆ ఫ్యాట్ కంటెంట్స్ని ఏ చేతులతో ముట్టుకుంటారు? వాళ్ళు దైవ సన్నిధిలో వాళ్ళు ఎంత పవిత్రంగా ఉంటారు ఆ సామాజిక వర్గం. ఏది పడితే అది దొరికింది కదా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసుకుందాం, దాన్ని జాస్టిఫై చేసుకోవడానికి అనుకుంటే ఒక్కటి ప్రూవ్ చేయలేపారు గౌరవ న్యాయస్థానంలో. కొన్ని ఏమైనా ప్రూవ్ చేశారా? ఎన్డీడీబీ రిపోర్ట్ ఇట్స్ నాట్ అథెంటికేషన్ వాళ్ళే చెప్తున్నారు పక్కన. ఎందుకంటే ఇట్ వేరీస్ ఫ్రమ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. ఎందుకంటే 1 month టెన్యూర్ దానికి పర్యవేక్షణలో రిపోర్ట్స్ చేస్తారు సార్. అండ్ మోర్ తిరుమల దేవస్థానంలో దాని పవిత్రత సార్, ఏ శాంపుల్ స్టిక్కర్ ఉండదు. ఇప్పుడు ఏఆర్ డేరియా లేదంటే ఇదన్నది మీరు కాబట్టి చూడండి, వెహికల్ నెంబర్ అవన్నీ మనం ఆర్గ్యుమెంట్స్ తెచ్చుకుంటాం రిజెక్టెడ్ వెహికల్ పట్టుకొని, బట్ దే హావ్ నాట్ మెన్షన్డ్ ఎనీథింగ్. కాదండి, మీరు అండ్ మీరు ఇంకోటి చెప్తున్నాను, చూడండి సార్, స్వామివారి రాజకీయాలకు లాగండి మీరు అంటున్నారు, కానీ మరి అసలు విషయాలు అయితే బయటికి రావాలి కదా. ఇవాళ మీరు గౌరవ సిట్ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ ఖచ్చితంగా జరుగుతుంది, కానీ ఇప్పటిదాకా ఏం జరగలేదని మాత్రం గౌరవ న్యాయస్థానంలో జరిగిందన్నది కూడా ప్రూవ్ చేయలేకపోయింది ఈ ప్రభుత్వం. జూన్ జూలైలో ఏఆర్ డైరీని 16 టన్నులు సప్లై చేసామని చెప్పింది, మిగిలినది వాళ్ళు రిజెక్ట్ చేశారన్న దగ్గర వాళ్ళు ఏ విధంగా ఎవిడెన్సెస్. ఈ విచారణ ఉంది కదా ప్రసాద్ గారు, ఇప్పుడు ఇది దీనికి ఒక కాల పరిమితి కూడా ఏం లేనట్టుంది, ఇది విచారణ కొనసాగుతుంది. ఇది ఒకవేళ ఈ విచారణ కాల పరిమితి కాదు సార్, హెన్స్ ఫోర్త్ ఇక మీద వీళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఈ సిట్ అధికారులు ఎవరో అసలు నిజాలు అయితే బయటపడాలి కదా, ఎవరు ఏం జరిగింది, నిజంగా ఇందులో వాస్తవం ఉందా లేదా, కల్తీ జరిగిందా లేదా. చెప్తాను సార్ రాజేష్ గారు, మీరు ఒక సీనియర్ జర్నలిస్టు ప్యానల్లో మా తిరుపతిరావు గారు కూడా ఉన్నారు పెద్దవారు. ఒకటి చెప్తాను, ఇవాళ ఇందులో ఇది తప్పు జరిగిందని గౌరవ న్యాయస్థానంలో ఇది ప్రూవ్ చేస్తే తప్పు జరిగిందని ఒప్పుకోవాలి. ప్రూవ్ చేయలేనప్పుడు ఎందుకు తప్పు జరిగిందని ఒక ఇల్యూజన్, దట్స్ వాట్ యెస్టర్డేస్ ఆర్గ్యుమెంట్స్ ఆర్. ఒక ఫ్రిక్షన్లోనో ఒక ఇల్యూజన్లోనో మాట్లాడుతుంటే హౌ ఇట్ ఈస్, జరగనది జరిగినట్టుగా భ్రమించకండి, తెలుగులో చెప్తున్నా. భ్రమిస్తే అది ప్రూవ్ చేయండి, భ్రమించడానికి సెకండ్ ఒపీనియన్ ఏది, ఇవేమీ మాట్లాడకుండా ఏదో జరిగిపోయిందని అపవాదులు వేసేసుకుని ఆ దేవదేవుడితో మాట్లాడితే. అరుణ గారు ఏం జరగలేదంటున్నారు ప్రసాద్ గారు, ఏదో జరిగినట్లు మీరు రాజకీయం చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. దేవుణ్ణి కూడా ఎందుకు రాజకీయంగా వాడుకుంటున్నారని అసలు ప్రూవ్ చేయలేకపోయారు కోర్టులో కూడా, కనీసం ఇక్కడ కల్తీ జరిగిందనే దానిపై. సార్ ఒకవేళ నిజంగానే కోర్టు గనక కల్తీ జరగలేదు అని కనుక నిర్ధారిస్తే వీళ్ళు ఏమి చూపించలేకపోయి ఉంటే సిట్ నుంచి 2 అధికారులు డెఫినెట్ గా ఉండేవాళ్ళు కాదు రాష్ట్ర గవర్నమెంట్ నుంచి. అట్లాగే మళ్ళీ ఇంకొకసారి వెరిఫై చేయండి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఈ కేసుని ఇచ్చి ఉండేది కాదు, కొట్టేసి ఉండేది 100%. ఇందులో ఎలాంటి నిర్ధారితమైనటువంటి ఆధారాలు లేవు కాబట్టి కొట్టేసి అని వాళ్ళు పర్టికులర్ గా సిబిఐ ఎంక్వైరీ చేసింది, అందులో సిట్ నుంచి 2 ఉంచింది అంటే క్లియర్ గా వీళ్ళు సంబంధిత కేసు ఏదైతే ఫైల్ చేశారో దానికి సంబంధించి కొంతమేర సుప్రీంకోర్టు నమ్మించగలిగేటువంటి ఆధారాలను సబ్మిట్ చేయగలిగినట్టే కదా. సుప్రీంకోర్టు ఇచ్చిన ఏముంది దాంట్లో క్లియర్ గా ఒక్క రిపోర్ట్ ని పట్టుకొని మీరు ఎందుకు దేవుని రాజకీయాల్లోకి లాగారు, రెండో ఒపీనియన్ తీసుకొని ఉండాల్సింది కదా గౌరవప్రదమైనటువంటి ప్లేస్ లో ఉన్నప్పుడు అని చెప్పేసి సుప్రీంకోర్టు మాట్లాడిన మాట. అంతేగాని అక్కడెక్కడ కల్తీ జరగలేదని కానీ కల్తీ జరగలేదు అడిగింది కదా మీ దగ్గర ఎవిడెన్స్. ఇప్పుడు గౌరవ న్యాయస్థానం హెన్స్ ఫోర్త్ దానికే ప్రొసీడింగ్స్ ఇచ్చింది, చూసుకోండి కావాలంటే. ఇప్పటిదాకా జరిగిన దాని మీద దర్యాప్తు చెప్పట్లేదు, తిరుపతిలో మీరు బాగా చెప్పారు ఇందాక. హెన్స్ ఫోర్త్ జరగబోయే దాంట్లో వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది గౌరవ సుప్రీంకోర్టు కానీ ఈ అధికారులు. హెన్స్ ఫోర్త్ జరగబోయేది జాగ్రత్త గమనించాము దాంట్లో. తర్వాత మీ ఇష్టం ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేయండి. ఓకే అరుణ గారు, ఇప్పుడు ప్రధానంగా మేము మాట్లాడుతున్న అంశం కూడా క్లియర్ గా మా పార్టీ నుంచి స్టాండ్ చెప్పింది కూడా అదే సార్. జరిగింది అనేది వచ్చినటువంటి వాదన,
జరిగిందా లేదా అన్నది నిర్ధారణ చేయండి. కోట్ల మంది హిందూ మనోభావాలకు సంబంధించిన విషయం. మాకు ఆధారాలు కావాలి. అక్కడి నుంచి ఒక రిపోర్ట్ మాకు వచ్చింది కాబట్టి మొదటగా. రెండోది, ఇక మీద జరగకుండా ఒక బోర్డును ఏర్పాటు చేసి ఇట్లాంటి కల్తీ లేదంటే ఆదాయం కోసం ఇట్లాంటి అడ్డదారులు తొక్కే వ్యవస్థను అంతటిని కూడా కట్టడి చేయండి అనేది ప్రధానంగా మేము మాట్లాడుతున్న వాదన. ఇప్పుడు మేము కూడా ఓపెన్ గా చెప్తున్నాం, సిఐడి ఎంక్వైరీ చేయడానికి జనసేన పార్టీ పూర్తిగా స్వాగతిస్తుంది. ఇందులో నిజానిజాలు నిర్ధారణ తేలాల్సిందే. గత ప్రభుత్వంలో మతపరంగా కొన్ని లోపాలు జరిగినాయి. 100% ఒక మతాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించిన సంఘటనలు ఎన్నో జరిగినాయి కాబట్టి మాకు 100% అనుమానాలు ఉన్నాయి ఈ సంఘటన మీద. ఆ వచ్చిన రిపోర్ట్ ను మేము నమ్ముతున్నాం. గతంలో జరిగినటువంటి సంఘటనలను ఆధారంగా చేసుకొని మీరు కాదు జరగలేదని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీ నిర్ధారణ జరిగితే మేము హ్యాపీ. హిందువులుగా మా మనోభావాలు కూడా హ్యాపీగా ఉంటాయి. అమ్మయ్య, మేము లడ్డు ప్రసాదం రూపంలో మేము ఎలాంటి నాన్ వెజ్ ఆయిల్స్ మేము తినలేదని చెప్పేసి మేము అందరం సంతోషంగా ఉంటాము. ఇక మీద జరగదు అనేటువంటి ఒక భద్రతతో కూడా ఉంటాము ఆ ఏర్పాటు చేసేటువంటి ఒక బోర్డు రూపంలో. మాకు కూడా అదే కావాలి. కానీ ఒకటి అజయ్ గారు, ఒక పాయింట్ ఇక్కడ నిన్న ఇచ్చిన తీర్పులో ఇప్పుడు ఇంత సీరియస్గా మీరు వర్క్ చేస్తున్నారు, ప్రభుత్వం కూడా ఒక సిట్ ఏర్పాటు చేసి దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. మనం చూసాం తిరుమలలో దాదాపు 3-4 రోజుల పాటు అక్కడే ఉండేసి అధికారులంతా కూడా దానికి సంబంధించిన దర్యాప్తు చేస్తున్నారు, ప్రతి ఒక్కరు విచారిస్తున్న సమయంలో ఈ సిట్టును మరి ఇంత సీరియస్గా చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అంటే ఇక్కడ మళ్ళీ ఏమన్నా అనుమానాలు కలిగా ఎందుకు లేనుకున్నారా రాష్ట్ర ప్రభుత్వానికి? ఎందుకంటే వైసీపీ ఒకవైపు చెప్తుంది కదా, ఈ సిట్ అంటే సిట్టు కూర్చోంటుంది, సిట్టు స్టాండ్ ఉంటుంది, ఈ సిట్టు మీద నమ్మకం లేదు అని చెప్పేసి వైసీపీ సిట్ వేసినప్పటి నుంచి పదే అన్నది కదా. సో ఇది పరిగణలోకి తీసుకున్నారా ఏంటి అని. ఒకటి రాజేష్ గారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు సంబరపడుతుంది కూడా అందుకే. ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సిట్ని ఆ సిట్ని రద్దు చేసి ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం తన ఆధ్వర్యంలో ఒక సిట్ని ఏర్పాటు చేసి దాన్ని మేము స్వాగతిస్తున్నామని మాట్లాడుతున్నారు. మేము ఆ న్యూస్ వచ్చిన తర్వాత ఈ రోజు కూటమి ప్రభుత్వం మొత్తం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అందరూ కూడా స్వాగతించాం కదా. మేమేం దానికి రిఫ్యూజ్ చేయలేదు, మాకేం అవసరం లేదు, మా సిట్టు మాకుంది, మళ్ళీ మీరు ధర్మాసనం కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు, మేమేం చెప్పాలా, వీఆర్ యాక్సెప్టింగ్. కానీ దీన్ని కూడా యాక్సెప్ట్ చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కదా రాజేష్ గారు. ఇప్పుడు నిన్న పత్రికా సమావేశం పెట్టి ఎవరు అడిగింది ఈ సిట్లు బిట్లు ఇంకా ఎందుకని అడుగుతుంది ఎవరు? ఆయన కదా. ఈరోజు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టు దాకా పోయి ఒక లేఖ రాసి, సార్ మాకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు మీద మాకు నమ్మకం లేదు, మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా దర్యాప్తు చేయించండి, మీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయించని అడిగింది వాళ్ళ బాబాయే కదా వైవి సుబ్బారెడ్డి, మేం కాదు కదా అడిగింది. నిన్న ఇప్పుడు ఒకటి సార్, ఇది నిన్న అంబటి రాంబాబు గారు ట్వీట్ చేశాడు, ఇదే వైవి సుబ్బారెడ్డి మళ్ళీ నిన్న సాయంత్రం ఇంకో మాట మాట్లాడాడు, ఇదే జగన్మోహన్ రెడ్డి ఇంకొక మాట మాట్లాడాడు. అసలు ఈ సిట్లు బిట్లు ఎందుకు అంటున్నారు వీళ్ళు? ఎవరికి కావాలి సిట్లు ఇవన్నీ అంటున్నారు? అడిగింది మీరే కదా, మీరు అడిగి మీరే వద్దంటే ఎట్లా? ఈరోజు ఒకటి రాజేష్ గారు, అసలు ఇదంతా ఎందుకు? ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఈ ఆధ్వర్యంలో కాదు. ఇక్కడ ఎందుకు పదే నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఏంటంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి, ఇప్పుడు భక్తులకు క్షమాపణ చెప్పాలి, లేని ఆరోపణలు చేశారు, లేనిది భక్తులకు ఒక ఆలోచన కల్పించారు, స్వామివారిని అపవిత్రం చేశారు, ఆయన ముందు క్షమాపణ చెప్పాలి, ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా ఆరోపణలు చేస్తారు, దేవుని ఎలా రాజకీయాలకు వాడుకుంటారు, రాజేష్ గారు దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, ఈ రకమైన కామెంట్స్ అండి. రాజేష్ గారు, మీ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందువులు కూడా ఈరోజు మన ఛానల్ చూస్తుంటారు కదా, అందరికీ ఒక విషయాన్ని చాలా క్లారిటీగా ఇస్తా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలా, హిందువులకు క్షమాపణ చెప్పాలా, శ్రీవారి పాదాల దగ్గర క్షమాపణ చెప్పాలా అని మాట్లాడుతున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు, నేను తిరుమలకు బయలుదేరుతున్నా, తిరుమలకు వెళ్తా, శ్రీవారి పాదాల చెంతకి వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను చంద్రబాబు నాయుడు చేసిన తప్పుని అక్కడ నేను కడిగేస్తాను, చంద్రబాబు నాయుడు ఏదైతే అపవిత్రం చేశాడో నేను అక్కడ పవిత్రం చేస్తాను, నేను మొదలుపెట్టిన తర్వాత తిరుపతిలో నేను మొదలుపెట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మీరు కూడా రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఈ పవిత్ర కార్యక్రమాలు చేయండి అని చెప్పారు. ఎందుకనలేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? మేము ఆపామా? మేము అడ్డుకున్నామా? పోలీసు వాళ్ళని పెట్టి హౌస్ అరెస్ట్ ఏమైనా చేయించామా? ఆయన కదా ఆ రోజు పొద్దున బయలుదేరుతున్నా అని చెప్పింది ఆయన. ప్లేన్ రెడీ అయింది, కార్ రెడీ అయింది, చెప్పులు దొరకలేదు, చాంతాడు దొరకలేదు అని చెప్పి ఇంట్లో కూర్చుంది ఆయన. కనకారావు క్వశ్చన్ ఇస్తున్నారు ఆగండి, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కనకారావు గారు పోలీసు నోటీస్ ఏమి ఇచ్చారు సార్? అదే ప్రసాద్ గారు, మోస్ట్ ఇంటలెక్చువల్ పర్సన్ గారు, మిస్టర్ ప్రసాద్ గారు, మోస్ట్ ఇంటలెక్చువల్ పర్సన్, వినండి, పోలీస్ నోటీస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలా? ఫస్ట్ దాన్ని మీరు తెలుసుకోవాలా. చూపిస్తా
చూపియండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద మీరు తిరుమలకు వస్తే బాగోదు అని చెప్పేసి ఎవరైనా మాట్లాడారా? ఎనీ కాపీ ఇస్తే జగన్ గారికి నోటీసులు ఇవ్వలేదులేండి కేసు ఎనీ కాపీ సార్ నాయకులు ఇస్తున్నారంటే అవసరం సర్వసాధారణం. బట్ ఇట్ కమ్స్ టు పోలీస్. కాదు, ఆయన వెళ్లకుండా పోలీసులు చుట్టుముట్టినట్టున్నారు కదా. కాదు అజయ్ గారు, ఇప్పుడు ఆయన వెళ్లకుండా నోటీస్ జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇష్యూ చేయలేదండి. ఇప్పుడు నోటీసులు ఇవ్వకుండా ఏం చేస్తారు పోలీసులు? హౌస్ అరెస్ట్ అని చెప్పేసి అక్కడంతా కూడా చుట్టుముడుతుంటారు కదా. సో అలానే చేశారని. రాజేష్ గారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర పోలీసులు పోలేదు సార్. పోలీసు వాళ్ళు పోయింది రాష్ట్రంలోనే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇళ్ళకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తిరుమలకి వెళ్ళే ప్రవేశం. జగన్మోహన్ ఇస్తాను అరుణ గారు, ఇస్తాను ప్లీజ్. ఓకే చెప్పండి అరుణ గారు, చెప్పండి ప్లీజ్ మాట. జనరల్ గా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వలేదు. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి కార్యకర్త వరకు ప్రతిపక్ష నాయకులకి ఇంటికో పోలీసుని కాపలా పెట్టి నోటీసులు ఇష్యూ చేసి మీరు ఈ కార్యక్రమానికి ఆటంకం కలిగించడానికి వీల్లేదు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి మీరు ఎవరు అడ్డు రావడానికి వీల్లేదని చెప్పేసి ఎలా అయితే బిహేవ్ చేశారో, ఇవాళ అడ్డు రావడానికి వీల్లేదు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారని కూడా నోటీసులు ఇవ్వాల. ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ డిస్టర్బెన్స్ లో ఉంది కాబట్టి ఇట్లాగే ఇక్కడ ఈ 31 యాక్ట్ అమల్లో పెట్టుకుంటున్నాం మేము. కాబట్టి లిమిటెడ్ పీపులే రావాలి, అందువల్ల మీరు అందరూ మందిని వేసుకొని వచ్చి రావడానికి వీలేదు. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకి గొడవలు జరగకుండా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా అక్కడ ఉన్న నాయకులకు ఇచ్చారు నోటీసులు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక 1000 మందిని వేసుకొని వచ్చేసి అని చెప్పేసి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. లిమిటెడ్ పీపుల్ తో రమ్మన్నట్లుగా ఇచ్చిన ఆంక్షలను ఆయన ఎవరికో ఇచ్చిన నోటీసులు ఈయనకి ఇచ్చినట్టుగా ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు. అంతే, ఎగదొప్పడానికి ఏదో కారణం కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇష్యూ చేయాలి. కనకారావు గారు, రాజేష్ గారు చెప్పండి. స్పష్టంగా నోటీసులో మాజీ ముఖ్యమంత్రి చెప్పారు కదండి, నోటీసులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, వాళ్ళ కార్యకర్తలు చెప్పేసి అడుగుతుంది ఏంటి ఇక్కడ? రెండు వ్యానుల్లో బస్సుల్లో వచ్చారు, వచ్చి మొత్తం చుట్టుముడి ఒక బయటకు వచ్చి తరలి చేయడం కోసం మా ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి గారు ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే గౌరవంతో దేవుడు రాజకీయాల్లో లాగొద్దని చెప్పేసి వారు దీన్ని రాజకీయం చేస్తారు చేతుకుంటూ కోసం ఆగాడు. కానీ మా శ్రేణులకి అయితే పిలిపించిన పిలుపు ప్రకారం అన్ని దేవస్థానాల్లో చంద్రబాబు నాయుడు ప్రాయశ్చిత్త దీక్ష చేసి ఆయన చేయండి అని చెప్పేసి ఆయన చేసినటువంటి కుట్ర ప్రజల మీద పడకూడదని చెప్పేటువంటిది అన్ని చోట్ల జరిగినాయి. ఈ పవన్ కళ్యాణ్ ఇస్తే ఎవరు మాట్లాడేదంటే ఆయన దీక్ష చేయమని చెప్పేసి ఎవరు పట్టుకోవాలి, ఎవరు ఎక్కడ చేరలేదు. ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదండి. సుప్రీంకోర్టు చెప్పింది అదే రాజకీయాలు దేవుడు లాగబాకండి అయ్యా, మీరు ఏదైతే సెకండ్ ఒపీనియన్ ఎట్లా చేశారని చెప్పేసి కొట్టాడు కొడితే వాళ్ళు సిగ్గు లేకుండా ఈ రోజు ఇంకా మారుతారంటే వాళ్ళకి ధైర్యం ఉండదు. రాజేష్ గారు, ప్రపంచం మొత్తం కూడా చూస్తా ఉంది. దేవుడిని రాజకీయాలు చేసి ఈ 40 సంవత్సరాలు రాజకీయ నాయకుడికి 70 సంవత్సరాలు దాటినాక వయసు మతి ప్రేమించి మాట్లాడని చెప్పేసి అని ఏమిడా ఆయన లడ్డని బిస్కాడా చేశాడా, లేదంటే నెయ్యిలు ఏమన్నా తిప్పాడంటే గట్లు తిప్పాడా? ఆయన సీనియర్ చెప్పడానికి సీనియర్ కావచ్చు, సీనియర్ కావచ్చు చంద్రబాబు నాయుడు. రాజేష్ గారు కార్యక్రమం ఉండే దగ్గర పరిజ్ఞానం ఉంది. చెప్పండి రాజేష్ గారు. అజయ్ గారు ప్లీజ్, తిరుపతి గారి దగ్గరికి వెళ్ళాలి ప్లీజ్. అజయ్ గారు ప్లీజ్, 1 minute నిజాలు అవుతాయా? ఇస్తాను నిజాలు అవుతాయా? ఏంటండి ఆ మాటలు? రాజేష్ గారు ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు ఏనే కనకారావు గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కలిపాడా, తిప్పాడా, గరిటె పెట్టాడు. మేము చెప్పినామా? చెప్పారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి తిరుమల కొండ మీద వచ్చి లడ్డు తయారు చేశాడు ఎవడని చెప్పాడా? ఇంట్లో పశువులు కొవ్వులు కలిసి చెప్పింది చదవడు కదా. జగన్మోహన్ రెడ్డి కలిపాడని చెప్పారా? అయ్యా కరుణాకర్ గారు, తెలివితేటలు ఉన్న మనిషి గారు వినండి. జగన్మోహన్ రెడ్డి వచ్చి లడ్డు చేశాడు చెప్పారా? జగన్మోహన్ రెడ్డి కలిసని కాదు, వాళ్ళ ప్రభుత్వంలో జరిగిందని కదా. రాజేష్ గారు, రాజేష్ గారు ప్రభుత్వ హయాంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నాడు. ఒక నిమిషం అజయ్ గారు ప్లీజ్, దయచేసి ఒక నిమిషము. ప్రసాద్ గారు రిపోర్ట్ తెప్పించినట్టున్నారండి, జగన్మోహన్ రెడ్డిని అడ్డుకున్న విషయంలో నా దగ్గరే ఉందని చెప్పేసి చెప్తున్నారు. వాస్తవం ఎంత తెలుస్తుంది? ఇది ఒకసారి జూమ్ చేయమ్మా కెమెరా. ఏముంది చదవండి, మీరు చదువుతాను. రేపు 27/9/24 రాజశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలతో బయలుదేరి తిరుపతికి చేరుకున్న వారు నిర్వహించే కార్యక్రమంలో
పాల్గొనరాదని సమాచారం. కావున అనుమతి లేని పైన తెలిపిన కార్యక్రమం అందు పాల్గొనటం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేయడమైనది. ఇది ఎవరంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్, కాజీపేట పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు, కాజీపేట, ఆయన ఇచ్చిన నోటీసు. అన్నగారు దాన్ని చదువుకోమండి సార్, క్లారిటీ తెలుగు వచ్చి కదా మేము చెప్తాం. ఒక పాయింట్ ఇక్కడ ప్రసాద్ గారు అందులో జగన్మోహన్ రెడ్డి పర్యటనకి సదరు అనుమతి లేదన్నప్పుడు అందులో ఒక పాయింట్, అందులో అక్కడ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీరు కార్యకర్తలతో రాకండి, మీరు కార్యకర్తలతోటి మీరు వాహనాలు వేసుకొని అనుమతి లేదు అంటే వాట్ డస్ ఇట్ మీన్ బై? ఎస్, ఈవెన్ అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా అనుమతి లేదన్నాడు. అది సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన నోటీస్ కదా. జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇవ్వాలా, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు ఇచ్చారు. ప్రభుత్వం మాకు ఎలా కాదమ్మా, కార్యక్రమం రద్దయిందంటే ఇంకేం చెప్పాలి నేను? అసలు కార్యక్రమానికి అనుమతి లేదంటే ఏం చెప్పాలి? ప్రసాద్ గారు గిసువంటి మాటలు మాట్లాడే మీరు ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చే 175 175 జగన్ 11కు పడేసావు. నువ్వు మళ్ళీ ఒక స్టేట్మెంట్ చదువుతున్నావు. తెలుగు రాదు, మీకు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఇంటెలెక్చువల్ పర్సన్స్ ఎలా అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం నోటీస్ ఇస్తే పోలీసు అనుమతి లేదండి. సరే జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా ఇంకెవరికి ఇచ్చారు అంటే వీళ్ళు ఏమంటారంటే జగన్ సమయం లేదు, ప్లీజ్ తిరుపతిరావు గారు ప్లీజ్ వదిలేండి. తిరుపతిరావు గారు పాపం తిరుపతిరావు గారు సరే వదిలేసేయండి. తిరుపతిరావు గారు ఏంటి విచారణ, దీనికి ఒక కాల పరిమితి అయితే లేదు, దీనికి ఇది ఎప్పటి వరకు అయ్యే అవకాశం కనబడుతుంది? ఒకవేళ ఈ విచారణ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? సరే ఈ విచారణ అంటే ఇవాళ నిన్న ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయించినటువంటి ఈ 5 మెన్ కమిటీకి సంబంధించి సిట్, ఇది ప్రభుత్వం కోరుకున్నది కాదు, ప్రభుత్వం ఆహ్వానించింది. ఇది కోరుకున్నది వైవి సుబ్బారెడ్డి లేకపోతే వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పెద్దలే. ఎందుకంటే సుప్రీంకోర్టుకి వెళ్ళింది వాళ్లే. ఆ నేపథ్యంలో వచ్చి వాళ్ళు మేము ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఒక రెండు అంశాలండి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు జంతు సంబంధిత అవశేషాలు ఉన్నాయి అన్నటువంటి ప్రస్తావన నేపథ్యంలో వచ్చినటువంటి అంశం కాబట్టి, అంటే కల్తీ వేరు, జంతు సంబంధిత అవశేషాలు వేరు, దాని గురించి ఎలా మాట్లాడారు అనే దగ్గర ప్రారంభమైనటువంటి అంశం. డెఫినెట్ గా తిరుమల అపవిత్రమైంది, తిరుమలలో ఆచారాలు మంట కలిచాయి, లేకపోతే తిరుమలలో భక్తులు తగ్గిపోయారు, లేకపోతే తిరుమలలో లడ్డూ తాలూకా నాణ్యత పోయింది. ఎన్నిటిలో ఎప్పుడు నుండో ఉన్నటువంటి అంశం, ఎప్పుడు నుండో మేము మాట్లాడుతున్నాం, హిందూ సంఘాలు మాట్లాడుతున్నాం. ఈ వచ్చినట్టు ఇవాళ ఎవరు కూడా చంద్రబాబు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, మిత్రపక్షాలుగా ఉన్నటువంటి మేము కానీ ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు కాబట్టి అక్కడ జంతు అవశేషాలు ఉన్నాయని నిరూపించుకోవాల్సినటువంటి ఆలోచన ఎవరూ లేవు. వచ్చినటువంటి వార్తల ఆధారంగా, వచ్చినటువంటి నివేదికల ఆధారంగా మాట్లాడితే అబద్ధం అవ్వాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నాం. అది ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ. ఇంకొక విషయం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చిందా ఇవ్వలేదని చర్చ చేస్తున్నారు. కేశ్ ప్రసాద్ గారు కొంత ఆధారాలతో మాట్లాడారు, నేను అభినందిస్తున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నటువంటిది దైవ దర్శనంకి అయితే, లేకపోయినట్టయితే ఆయన ఒక్కరే సతీ సమేతంగా వెళ్ళినట్టయితే, లేకపోతే నేను చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేటప్పుడు అక్కడ ఏమి కార్యకర్తలతో కలిపిపోవాలా, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళారు. అలా వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేసినట్లయితే నోటీస్ ఇచ్చారనే కాసేపు అనుకుందాం. నోటీస్ ఇవ్వాల్సిన పని లేదు మాకు. కానీ ఆ విధంగా ఆయన వాతావరణం నిర్మాణం అయిందా? ఆయన నిర్మించినటువంటి వాతావరణం, తిరుమల దర్శనానికి ఆయన వెళ్తున్నాను, తిరుమల దేవదేవుల దగ్గర నేను చెప్తున్నాను అన్నటువంటి నేపథ్యంలో ఆయన నిర్మించినటువంటి వాతావరణం వేరు. అది భక్తిభావంతో లేకపోతే ప్రాయశ్చిత్త ద్వారంతో వెళ్ళినట్టయితే ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాల్సిన పనే లేదు. ఆయన నోటీస్ ఇచ్చామని అనుకుందాం. దర్శనానికే కదా పోయేవాల్సింది. ఎక్కడ పిలుపు ఇవ్వలేదు. నేను కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళారు, జగన్ గారు కూడా పిలుపు ఇవ్వలేదు రమ్మని.
అంటారు? పిలుపు ఇవ్వలేదని ఎట్లా అంటారు? వెళ్ళేదైతే ఇవాళ ఒక కరుణాకర్ రెడ్డి వెళ్ళాడు, ఒక అన్య మతస్థుడిని అక్కడ చైర్మన్ చేసినప్పుడే ఆ రోజే భారతీయ జనతా పార్టీ చెప్పింది, హిందూ సంఘాలు చెప్పాయి, అయ్యా పవిత్రమైనటువంటి హిందూ సంస్థలను మీరు తీసుకెళ్లి ఆయన పెడుతున్నారు, ఆయన సాంప్రదాయాలు వేరు అని చెప్పి మాట్లాడినటువంటి. ఇకపోతే సుబ్బారెడ్డి గారి అంశం, ఎస్ చాలా మంది చెప్తున్నారు సుబ్బారెడ్డి ఫ్యామిలీ అయితే అన్య మతస్థులే కానీ సుబ్బారెడ్డి వరకు హిందుత్వం ఒట్టి పడుతుందని చెప్పి కాసేపు మేము అంగీకరిస్తాం. తిరుపతిరావు గారు వైవి సుబ్బారెడ్డి వైఫ్ పైన కూడా కామెంట్ చేశారు కదా, ఆమె బైబిల్ పట్టుకుంటుంది అదే అండి ఇది అన్నది వాస్తవమైన అందులో? నేనేం చెప్పాను కదా ఇప్పుడు, వైవి సుబ్బారెడ్డి వరకు కాస్త ఈ చైర్మన్ గా ఉన్నందువల్ల లేకపోతే ఏమో ఆయన పూర్వాశ్రమం గురించి నేను చెప్పట్లా, కొంతవరకు ఆయన ఈ సాంప్రదాయాలు కరుణాకర్ రెడ్డి పాటించలే. వారి కుటుంబం క్లియర్ గా బైబిల్ పట్టుకొని తిరిగినటువంటి కుటుంబం అని చెప్పేసి మేమే. అసలు కరుణాకర్ రెడ్డికి మాకు కుటుంబానికి అసలు సంబంధం లేదండి, మా బంధువు ఎట్లా అవుతాడు అంటాడు కరుణాకర్ రెడ్డిని. నిన్న మాజీ ముఖ్యమంత్రి అంటాడు అసలు కరుణాకర్ రెడ్డి నా బంధువు అంటాడు, ఎలా అయితే నా బంధువే కాదు ఆయన ఈ విధంగా. రాజారెడ్డి గారు జైలు మీట్ సార్, అంతకన్నా ఇంకేం లేదు ఆయనకి ఆ కుటుంబానికి. బంధుత్వం ఉందా లేకపోతే ఏదుందా అనేది అది స్వవిషయం అండి. బంధుత్వం ఉన్నంత మాత్రానికి అనాగతిగా పెట్టాల్సిన అవసరం కూడా లేదు మాకు. కాకపోతే ఆ వ్యక్తి తాలూకా సాంప్రదాయం ఏంటి అనేది ఇక్కడ నేను ప్రశ్నిస్తున్నా. ఆ రోజు రెడ్డి గారిని నియమించినప్పుడు మేము ప్రశ్నించాము, కరుణాకర్ రెడ్డి గారిని ప్రశ్నించినప్పుడు కరుణాకర్ రెడ్డి గారి నామాలకు సంబంధించి జనరల్ గా ఏ చైర్మన్ కూడా టీటీసీ చైర్మన్ గానీ లేకపోతే ఈవోలు గానీ అక్కడ ఉన్నటువంటి ఒక సాంప్రదాయాన్ని కూడా కరుణాకర్ రెడ్డి పాటించలేదు అని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళం మేమే, ఈ హిందూ సంఘాలు అని చెప్తున్నా నేను. కాబట్టి ఇవాళ అల్టిమేట్ గా అయితే చంద్రబాబు నాయుడు గారు అన్నారు కాబట్టి అక్కడ ఉన్నాయని నిరూపించడానికి అయితే ఎవరికి అవసరం లేదు, లేవని నిరూపితం అవ్వాలని చెప్పేసి ఆ దేవదేవుని కూడా వీళ్ళందరూ. కానీ తిరుపతిరావు ఇక్కడ ఒక పాయింట్ తిరుపతిరావు ఏంటంటే మొన్నటి వరకు ఈవోగా ధర్మారెడ్డి ఉన్నారు, కానీ ఇక్కడ ధర్మారెడ్డి పైన ఒక్క పాయింట్ ఆరోపణలు కూడా వస్తారు. ఎంతసేపు ఉన్న కరుణాకర్ రెడ్డి వస్తున్నారు, ఇక్కడ వైవి సుబ్బారెడ్డి వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు తప్ప ఈవో పైన ఎందుకు ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదు ధర్మారెడ్డి పైన. ఈవో ధర్మారెడ్డికి సంబంధించి ఆయన ఉండగాను కామెంట్స్ చేశాము. ఇవాళ కూడా ధర్మారెడ్డి ప్రధాన బాధ్యత అని చెప్పేసి కూడా మేము మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి పక్కలు కలిపాడని చెప్పేసి ఇందాక మా సోదరుడు అజయ్ గారు కూడా అదే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ కూడా కలిపాడని ఇక్కడ ఎవరు చెప్పట్లా. అక్కడ ఉన్నటువంటి చెప్పారు కాబట్టి ఎవరు చెప్పలేదే. అంటే అది కాదు, ఈయన ప్రభుత్వం కదా చంద్రబాబు చెప్పారండి. కాదండి అంటే చెప్పారు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి కలిపారని కాదు, ఆయన ప్రభుత్వం ఆయనలో జరిగింది అని కదా, ఆయన అండర్లో నడుస్తుంది కదా ఎంత కూడా. అది మేము కూడా అదే చెప్తాం, ఆయన కలిపాడనేది కాదు, ఇవాళ జరిగింది అనుకోండి ప్రభుత్వమే కదా. అవును చూద్దాం, ప్రభుత్వానికి కూడా మేము బాధ్యతలు చేస్తున్నాం తప్పిస్తే చెప్పడం. రైట్, ఓకే అండి, సమయం లేదు ప్లీజ్ ప్రసాద్ గారు చెప్తాను. 2 విషయాలండి. ఒకటి సమయం లేదు ప్లీజ్. దీంట్లో ఫస్ట్ మీరు ధర్మారెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ప్రొసీడ్ అయితే ఫస్ట్ దాంట్లో ఏదైనా ఛాన్సెస్, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఎప్పుడు ఉందో టీటీడీ బోర్డు ఎప్పుడు రద్దయిందో అందరికీ తెలిసిన విషయమే. ఆల్మోస్ట్ జనవరి ఫిబ్రవరి మార్చి దగ్గర నుంచి టీటీడీ బోర్డు రద్దయి ఉంది. రెండోది ఇప్పుడు దీంట్లో మీరు ఇందాకలా మేము చదువుకోలేదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు అని మాట్లాడుతున్నారు, కానీ సభాష్ దాని నాకే అభ్యంతరం లేదు. కానీ సార్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది 30 అన్నది చెప్పినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు రద్దు చేస్తున్నాం, మీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి అనుమతి లేదు అంటే జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా ప్రివెంట్ చేసినట్టే కదా. అంటే పోయి రాజకీయ కామెంట్స్ అవి చేస్తా అంటే ఒప్పుకోదు కదా. అదే చెప్తున్నాను, పోలీస్ యాక్ట్ 30 ఇంప్లిమెంటేషన్ ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వైజాగ్లో నిరోధించింది అదే కదా. సో ఇది సేమ్ టు సేమ్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీబడి. సో ఈ దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం రద్దయింది అంటే నువ్వు కండక్ట్ చేసే కార్యక్రమం రద్దయిందంటే యువర్ నాట్ అలౌడ్ అని అర్థం కదా. క్రిస్టల్ క్లియర్ గా రాశారు దాంట్లో, చదువుకోండి, నేను పంపిస్తాను కాబట్టి మీ నెంబర్ అదే రోజు నేను ఫార్వర్డ్. రైట్ ఓకే, చదవండి ఒకసారి. ఓకే రైట్, చూద్దాంలేండి ఏం జరుగుతుంది. సెలబ్రేషన్స్ ఇచ్చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది, అలా ఛానల్ అలవాటు అయిపోయింది. రైట్ అండి, ఓకే అజయ్ గారు థ్యాంక్ యూ అండి. అజయ్ గారికి, అదేవిధంగా రాయపాటి అరుణ గారికి, తిరుపతిరావు గారికి, అదేవిధంగా కనకారావు గారికి, ప్రసాద్ గారికి చర్చలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా, మొత్తానికి లడ్డు వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే ఒక కీలక తీర్పు అయితే ఇచ్చింది. ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక అధికారులు ఎవరు అనేది ఈరోజు తెలియబోతుంది. మరి ఆ దర్యాప్తులో ఏ అంశాలు తెరపైకి వస్తుంది, మరి ఇందులో ఎవరు ఏంటి నిజ నిజాలు అయితే తెలియ అవకాశం ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి రాబోయే రోజుల్లో అనేది. ఇవాళ చర్చ పరమశత మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆరోపణ.